హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మ వ్లాగ్స్ తెలుగు ఛానల్ అండి. ఈరోజు వెల్లుల్లి కారంతో చిక్కుడుగాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు నేనైతే ఒక 5-6 టేబుల్ స్పూన్ నూనె తీసుకున్నాను. దాంట్లో చిన్న ఆవాలు వేసేసుకున్నాను. తర్వాత శనగపప్పు కూడా వేసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత మీ దగ్గర ఏ తాలింపు ఉన్నా వేసేసుకోవచ్చు. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసేసుకోవాలి. దాంతోపాటు కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసేసుకోవాలి. సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతుంది, అందుకనే నేను ఫస్ట్ సాల్ట్ వేసి మగ్గనిస్తున్నానండి. దాంతోపాటు నేను పసుపు కూడా వేసి కలుపుకుంటున్నాను. మీరు కూడా చూడొచ్చు ఈ వీడియోలో. మన ఛానల్కి వెళ్తే చాలా వెరైటీస్ వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక మనం అల్లం పేస్ట్ కూడా వేసేసుకోవాలి. నేను ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే అర్థమవుతుందండి. నేను కూడా కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాను, చూడొచ్చు వీడియోలో. ఇవి మగ్గాక తర్వాత మనము చిక్కుడుకాయలు కట్ చేసుకొని కడుక్కొని శుభ్రంగా పక్కన పెట్టుకున్నానండి. అది కూడా వేసి మగ్గనివ్వాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు చిక్కుడుకాయలు కూడా వేసేయాలండి. నేనైతే పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. కావాలంటే మీరు చిన్న ముక్కలుగా కూడా కట్ చేసేసుకోవచ్చు. ఇది రైస్కి, చపాతీకి, జొన్న రొట్టెలకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 5-15 మినిట్స్ వరకు మగ్గనివ్వాలండి. అలా మగ్గితేనే తొందరగా ఉడికిపోతుంది. దీంట్లో వాటరు ఏమీ వేయాల్సిన అవసరం లేదు. మనం ముందుగానే ఆనియన్ వేసేసుకున్నాము, తర్వాత నూనె కూడా కొంచెం ఎక్కువనే వేసుకున్నాం కదా, అందులోనే మగ్గిపోతుందండి. మీరు కూడా ఎలాంటి వాటర్ పోయకుండా ఇలా నీట్గా చేసేసుకోండి. చాలా బాగుంటుంది, చాలా వెరైటీగా, చాలా స్పెషల్, చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి కావాల్సిన మసాలాలండి. ఇవి మగ్గిపోయే తర్వాత మనం మసాలా ప్రిపేర్ చేసేసుకుందాము. నేనైతే ఒక వెల్లిపాయ తీసుకున్నాను, కొంచెం జీలకర్ర వేసుకున్నాను. మన కారం తగినంత వేసేసుకోవాలండి. కారం ఎక్కువగా ఉంటే కొంచెం తక్కువ వేసుకోండి, తక్కువ ఉంటే ఎక్కువనే వేసేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నా, 1 టేబుల్ స్పూను ధనియాల పొడి వేసుకొని ఇవి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత ఇలా కచ్చపచ్చగానే ఉండాలి. తర్వాత చిక్కుడుకాయలు మగ్గిపోయాయి కదా, చూస్తున్నారు కదా వీడియోలో. అయితే ఇలా మగ్గిపోయిన తర్వాత మనము ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఆ మసాలాని ఇందులో వేసి ఒక 10 మినిట్స్ వరకు సిమ్లోనే మగ్గనివ్వాలండి. అప్పుడు చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోతో మేము ముందుకు వస్తూనే ఉంటాను. అంతవరకు ఈ వీడియో చూస్తూ ఉండండి. మన షార్ట్ వీడియోలు అయితే ముగ్గులు, వంటలు కూడా వస్తూ ఉంటాయండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మరిన్ని వీడియోతో మేము ముందుకు వస్తూనే ఉంటాను. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొబ్బరి పొడి కూడా వేసేసుకోవచ్చండి. నా దగ్గర లేదని నేను స్కిప్ చేసేసుకున్నాను. మీ దగ్గర ఉంటే కొబ్బరి పొడి కూడా వేసుకొని చేయండి, చాలా బాగుంటుంది కర్రీ అయితే. చూడండి, చాలా బాగా ప్రిపేర్ అయింది కదండి.